హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? థర్డ్ వీడియో ఈ వారంలో నేను అప్లోడ్ చేయటం. ఎన్ని రోజుల తర్వాత ఇలా అప్లోడ్ చేశాను. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా నేను తొందరగా వీడియోస్ పెట్టడం? చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, కిచెన్ అప్గ్రేడ్ అయితే అయిపోయింది అని, అండ్ మేము ఇలా హోటల్లో ఉంటున్నామని. హోటల్లో మార్నింగ్ మా రొటీన్ ఎలా నడుస్తుందో తెలుసా? కింద బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. చాలా మటుకు హోటల్స్లో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో మార్నింగ్ లెగిసి ముందైతే 8:30, 9 కల్లా మేము బ్రేక్ఫాస్ట్ తినేస్తాము. గణేష్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడున్నా సరే వర్కౌట్ మటుకు మాండు. మార్నింగ్ 6:30, 7కి లెగిసి వర్కౌట్ చేసి ఆ తర్వాత అందరం కూర్చొని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఓట్స్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్ తింటాడు గణేష్. నేను వర్కౌట్ చేయలేదు, లాస్ట్ 2 monthsగా నాకైతే గ్యాప్ వచ్చేసింది. కానీ కంటిన్యూస్గా పనులు చేస్తూ ఉన్నాను కదా, దానివల్ల వెయిట్ అయితే లక్కీగా అస్సలు పుట్ ఆన్ అవ్వలేదు, అంతే ఉన్నాను. మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేయాలి. ఎనీవేస్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను వచ్చి ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇషిత చూడండి ఏం చేస్తుందో. जय 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 राम परमात्मा राम राम जय 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 राम परब्रह्म राम राम जय 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 राम. ఇండియాలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో గ్రూప్ క్లాసెస్కి వెళ్ళేది. ఆ తర్వాత ఎప్పుడైతే అమెరికా వచ్చామో మళ్ళీ తన ఓల్డ్ టీచర్ దగ్గర ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను అనమాట. అదేంటి బెడ్ మీద కూర్చొని పాడుతుంది అని ప్లీజ్ మీరు అనుకోకండి. అప్పుడు మా పరిస్థితి అలా ఉంది, కింద కూర్చునే ఆప్షన్ లేదు మాకు అక్కడ హోటల్ రూమ్లో. అండ్ అది కాకుండా మ్యాథ్ క్లాస్ కూడా కంటిన్యూ చేసింది. జూన్లో నేను ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పాను కదండి బ్రెయిన్ స్టార్ వాళ్ళు, వాళ్ళది డిలే అవుతుంది. ఇంకా నేను కూడా ఇంక ఇషితాని మానిపించేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ 3 years నుంచి బ్రెయిన్ స్టార్లో చేసింది. ఇప్పుడైతే ఇంక అక్కడి నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను. మల్టిప్లికేషన్ డివిజన్స్ వరకు తన తరో అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఏం నేర్పిస్తారో చూడాలి. కానీ ఇషితాకి ఒక మంచి ఫౌండేషన్ వచ్చింది మ్యాథ్లో, సో మాకైతే హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ కిచెన్ సైజ్ చూసారా ఎలా ఉందో? ఇదిగోండి, ఇది నా బుల్లి కిచెన్ అనమాట. సో తెచ్చుకున్న సరుకులు, గీ డబ్బా, రోజు చేసే రసము, కొంచెం పప్పు, ఇన్స్టెంట్ పాటు, అండ్ ఎక్కడికి వెళ్తే అక్కడ కాఫీ మెషిన్ గణేష్ అలా తీసుకుని వస్తాడు అనమాట. అండ్ ఆ రోజు నేను బ్రింజాలు ఫ్రై చేశాను అండ్ టొమాటో పప్పు చేశాను అనమాట. నాకు వంట చేస్తూ ఉంటే శ్రీనికాకి పక్క నుంచి చూడటం ఎంత ఇష్టమవుతానో, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అనమాట వంట గురించి. ఇందులో ఏం వేస్తావు, దీన్ని నేను ద లిటిల్ షెఫ్ అంటాను అనమాట. అంత ఇంట్రెస్టింగ్గానే చూస్తుంది. ఇంకొంచెం పెద్ద అవుతే దానికి నేర్పిస్తే అదే నెమ్మదిగా చేసేస్తుందేమో, అంత ఇష్టం దానికి. సో ఇక్కడ చూసారా వేడిగా మా బ్రింజాల్ ఫ్రై అయితే అయిపోయింది. మా ఇంట్లో అందరికీ ఎస్పెషలీ గణేష్ అండ్ ఇషితకి వంకాయ వేపుడు అంటే చాలా ఇష్టం. ఎంత సింపుల్గా చేస్తాను, ఓన్లీ ఆనియన్స్, బ్రింజాల్ అండ్ ఉప్పు, కారం, పసుపు వేస్తాను. అందులో ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయను అనమాట. ఎప్పుడైనా ఒకసారి ఇలా కర్రీస్ చేశాను. ఆ హోటల్లో ఉన్నన్ని రోజులైతే మటుకు అన్నం, పప్పు అండ్ ఆమ్లెట్ పిల్లలకి. సాయంత్రాలు అలా మేము బయటకు వెళ్ళి తినేవాళ్ళం. మేమేమో కొన్ని పచ్చళ్ళు తెచ్చానని చెప్పాను కదా నేను FIO వాళ్ళ దగ్గర. ఇది గోంగూర పచ్చడి అనమాట. గోంగూర పండుమిరపకాయ పచ్చడి అనుకుంటా. సో అలా పచ్చళ్ళు వేసుకుని, అందుకనే నేను అన్నాను గుర్తుందా నాకు, మొదట్లో మాస్టర్స్ రోజులు గుర్తొస్తున్నాయని మ్యాగీ చేసుకుంటూ బ్రెడ్ తింటూ ఓన్లీ పప్పు అన్నము అలా గడిపాము. అందుకనే వెంట్ బ్యాక్ విత్ దోస్ డేస్. అందుకనే నేను కొత్త కెరియర్ వీడియోస్ చేశాను అనమాట. సో ఇలా నా జర్నీ చూస్తూ ఉంటే మీరు కొంచెం రిలేట్ అవుతారండి, ఎందుకు నేను ముందుకి వెనక్కి వెళ్తున్నాను. సరే ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. మా హౌస్లో ఫైనల్ అప్గ్రేడ్ ఒకటి బాకీ ఉంది. అదేంటంటే బాత్రూమ్ అప్గ్రేడ్. అసలు బాత్రూమ్కి అప్గ్రేడ్ చేయటం ఏంటి, అసలు అవసరమా అని నేను ఫస్ట్ నా రియాక్షన్ అదే తెలుసా. కానీ రియాల్టర్ చెప్పిన మాటలకి నేను గణేష్ షాక్ అయ్యాము. తను ఏం చెప్పిందంటే అమెరికాలో మాస్టర్ బెడ్రూము, మాస్టర్ బాత్రూమ్ అనేది అసలు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంట. అదే మెయిన్ ప్రయారిటీస్. తనైతే ఇనీషియల్గా ఓన్లీ అది ఒక్కటే అప్గ్రేడ్ చేయమంది, కిచెన్ అప్గ్రేడ్ చేయమని చెప్పలేదు. అది నా ఇష్టం కొద్దీ నేను చేశాను. మాస్టర్ బాత్రూము మాది చాలా పాతది, ఆ పైన టైల్ కూడా అది ఎవ్వరూ వాడట్లేదు ఇప్పుడు. అది మీరు మొత్తం రీప్లేస్ చేయాలంటే హోమ్ డిపోకి వెళ్ళాం, లోస్కి వెళ్ళాము. వాళ్ళు అసలు మెటీరియల్ రావటానికే 2 to 3 weeks పడుతుంది. ఆ తర్వాత లేబర్ వచ్చి చేసేసరికి 5 weeks అలా అవుతుంది అన్నారు. మేము ఇంకెంత వీక్ అయిపోయామంటే అయ్యో బాబు ఇంకొక 5 weeks, అసలు 5 weeks ఎలా
అది ఇంపాసిబుల్ అనిపించింది. సో కష్టపడి లోకల్ డీలర్స్ని కనుక్కొని లోకల్ లేబర్స్ని కనుక్కొని, ఎందుకంటే శ్రీనికకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా, అన్ని రోజులు అమెరికాలో ఉండలేము ఇంకా. సో ఎలాగో అలాగా కాంటాక్ట్స్ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అదే అడిగి ఇది అడిగి సంపాదించి లోకల్గా వేరే షాప్కి వెళ్ళి మేము కొన్ని మెటీరియల్ కొన్నాము. హోమ్ డిపోనో లోస్లోనో గుర్తులేదు, ఒక చోట టైల్ మటుకు అక్కడ తీసుకున్నాం అనమాట. డీల్లో వచ్చింది 1.99 అలా వచ్చింది మాకు ఒక సింగిల్ టైలు. సో అదైతే అక్కడ తీసుకుని ఇంకా వర్కర్స్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ప్లీజ్ అండి మాకు 1 వీక్లో ఈ పని అయ్యేటట్టు చూడండి అంటే వాళ్ళు మంచిగా చేశారు. ఎంత బాగా చేశారో వర్క్. మీరు సౌత్ క్యారోలినా నార్త్ క్యారోలినా ఏరియాస్లో ఉన్నారు, మీరు ఏదైనా అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటే నేను డెఫినెట్గా వీళ్ళ కాంటాక్ట్ షేర్ చేస్తానండి. దే ఆర్ సో హార్డ్ వర్కింగ్ స్పానిష్ పీపుల్ అనమాట, మెక్సికో. సో నేనైతే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఇస్తానండి. సో ఇక్కడ మేము ఓన్లీ మాస్టర్ బాత్రూమ్ చేయమని చెప్పింది, కానీ మేము డౌన్ స్టేర్స్ బాత్రూమ్ కూడా చేసేద్దాం అనుకున్నాం, ఎందుకంటే గెస్ట్ బాత్రూమ్ కదా డౌన్ స్టేర్స్ అందరూ వాడతారు. సో అది కూడా బాగా కనిపిస్తుంది అని. అండ్ పిల్లలు చూడండి వాళ్ళు కూడా ఒక్కొక్క స్టెప్ వచ్చి చూస్తూ ఉన్నారనమాట. అండ్ అసలు మా బాత్రూంలో ముందు టైల్స్ ఎలా ఉండేయంటే మీకు చూపిస్తానండి బిఫోర్ ఆఫ్టర్ వీడియో ఎండింగ్లో. This talk to you whole this they bought it for builder did not put this one. only this and this. That's it. Tomorrow ground and she mold the ground. Tomorrow do Are they gonna So keep tomorrow doing you'll be that? done. maybe tomorrow is done everything started. మాకు ఈ టైల్స్ పర్చేస్ చేసినందుకు $1,800 అయ్యింది. కౌంటర్ టాప్ అంటే ఆ సింక్ ఏరియా ఉంటుంది చూడండి, అది మొత్తం అంతా రీప్లేస్ చేసాము, దానికి $1,700 అయ్యింది. అండ్ వాటర్ ఉంటుంది కదా, ప్లంబింగ్ అంటారు కదా, అదంతా రిమూవ్ చేసి మళ్ళీ పెట్టాలి కదా, దానికి $500 అయితే అయ్యింది. ఇంక ఈ క్యాబినెట్స్కి పెయింట్ కూడా మేము కొత్త పెయింట్ తీసుకున్నాము, దానికి $700 అయ్యింది, కింద బాత్రూంలోని అండ్ పైన బాత్రూంలోను. సో ఇక్కడైతే టైల్స్ అంతా అంటిచ్చేసారు చూడండి, 2 జాయిన్ చేయడానికి. ఎల్లో కలర్ అది ఎగ్జాక్ట్గా ఏంటో తెలియదు నాకు, అదైతే పెట్టారనమాట. అండ్ ఎవరు కూడా ఎంటర్ అవ్వకూడదు అని మొత్తము డోర్ దగ్గర బంద్ చేసి పెట్టేశారు, డోర్స్ అన్నీ కూడా తీసేశారు అనమాట. అక్కడ మా పరిస్థితి చూడండి, గణేష్ పరిస్థితి, గ్యాప్ దొరికితే మాకు అక్కడ ఒక చిన్న పరుపు లాంటిది వేసాం కదా, ఇంక అక్కడికి వెళ్ళి పాపం అలా పడిపోయాడు అనమాట, నిద్రపోతున్నాడు. బట్ చాలా టైర్డ్ అయ్యాము ఈ ప్రాసెస్లో, బికాస్ ఎప్పటికప్పుడు మనం వర్కర్స్ చేస్తున్నా సరే మానిటర్ చేస్తూ ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగితే స్కోప్ కూడా లేదు మళ్ళీ చేయటానికి. ఇండియాలో ఫ్లాట్కి మిస్టేక్ జరిగితే సరే పర్వాలేదు మళ్ళీ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడైతే అసలు స్కోప్ లేదు. సో ఫస్ట్ అటెంప్ట్లోనే అంత బాగా అవ్వాలి, సో దగ్గరుండి చూసుకున్నాం అనమాట. ఇక్కడ మిర్రర్ ఉంది కదా, అది మిర్రర్ అనమాట, బాత్రూమ్ మిర్రర్ మేము మొత్తం తీసేసాము. ఆ ప్లేస్లో కొత్త మిర్రర్స్ పెడదాం అనుకున్నాం అండ్ కొత్త లైట్స్ కూడా, దానికి షాపింగ్కి వచ్చాము. అండ్ అదే టైంలో శ్రీనిక తన టీచర్ని కలవడానికి వెళ్ళిందనమాట. ఆ వీక్లో నాకు ఆ క్లిప్పింగ్స్ కూడా కొన్ని కనిపించినాయి. సో ముందైతే చూద్దామా. Give her a hug. Aww. Take off your shoes. I miss you. Shinika, do you remember your cycle? There used to be a cycle you used to have water bed, you used to have mat, and you used to read storybooks. Yes. You just click. కోవిడ్ టైంలో జాయిన్ చేశాను నేను శ్రీనికాని తన దగ్గర. వినటానికి హోమ్ డే కేర్ కానీ ప్రొఫెషనల్ డే కేర్ కంటే చాలా బాగా నడిపేది. షీ ఈజ్ బ్లెస్డ్. శ్రీనిక 3 years తన దగ్గర ఉంది. అని ఇప్పటికీ నన్ను కొంతమంది తన కాంటాక్ట్ అడుగుతారండి. తను నెక్స్ట్ 1-2 years కూడా తను బుక్ అయిపోయిందండి. అండ్ అలా లొకేషన్ డీటెయిల్స్ నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో షేర్ చేసుకోలేను. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దట్. అండ్ ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే వీళ్ళు కూడా న్యూ హౌస్కి మారారు. అండ్ వాళ్ళ కిచెన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వైట్ కలర్లో ఉందో. నన్ను కొంతమంది అన్నారనమాట, వైట్ ఇంకా ఓల్డ్ మోడల్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కలర్స్ వస్తున్నాయని. ఇక్కడ కాన్సెప్ట్ ఓల్డ్ మోడల్ న్యూ మోడల్ అని కాదండి, ఇది మా సొంత ఇల్లు కాదు. వైట్ ఈజ్ ఎ సేఫ్ ఆప్షన్ అనమాట, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చు. కిచెన్ అనేది మనకి ఓపెన్గా అవుతుంది. సో రెంటల్ ఇవ్వటం కానీ లేకపోతే ఎవరైనా మనం అమ్మాలనుకుంటే దిస్ ఈజ్ అ వెరీ సేఫ్ ఆప్షన్, ట్రస్ట్ మీ. మొత్తం లుక్ మారిపోతుంది. సో అలా కొంతసేపు శ్రీనిక అయితే తన దగ్గర గడిపిన తర్వాత వీఆర్ బ్యాక్ టు అవర్ షాపింగ్. ఇక్కడ మేము
మిర్రర్స్ అండ్ హ్యాంగర్స్ ఉంటాయి కదా, అదంతా కలిపి ఏదైనా మంచి డీల్ వస్తుందా అని లోస్ అండ్ హోమ్ డిపోలో కనుక్కోవడానికి వెళ్ళాము. ఈచ్ దానికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట, బంచ్ కొనుక్కుంటే ఎంత అవుతుందని. మాకైతే మిర్రర్స్ గణేష్ శామ్స్లో తీసుకున్నాడు, $50కి ఆఫర్ వచ్చింది. సూపర్ ఆఫర్ అది, ఎంత అమేజింగ్గా వచ్చినాయో మిర్రర్స్. అండ్ ఈ ఫాసెట్స్ బ్రాండ్ కోలర్ బ్రాండ్, చాలా అమేజింగ్ బ్రాండ్ ఇది. లైట్స్, ఫాసెట్స్, హ్యాంగర్స్ అన్నీ కూడా మేము ఇదే బ్రాండ్ తీసుకున్నాము. మంచి లుక్ రావాలి అని చెప్పేసి బాత్రూమ్కి. దీని కాస్ట్ వచ్చేసి $480 అయ్యింది. మిర్రర్స్ ఏమో 2 మిర్రర్స్ మాకు $100కి వచ్చింది. అండ్ ఫైనలీ లైట్స్ కోసము వీ స్పెండ్ $350. ఇది మా బిఫోర్ వ్యూ ఆఫ్ అవర్ బాత్రూమ్. కింద ఆ బ్రౌన్ కలర్ టైల్స్ ఉన్నాయి, పైన టోటల్ వైట్ కలర్ కౌంటర్ టాప్ ఉండేదన్నమాట. రెండు కూడా మేము మార్చేసాము అండ్ కబోర్డ్స్ని పెయింట్ చేసాము. అండ్ హియర్ ఇస్ ద ఫైనల్ లుక్. ఎంత బ్యూటిఫుల్ అనిపించిందంటే, వి వెంట్ విత్ గ్రే కలర్, లైట్ గ్రే కలర్. కెమెరాలో ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు. And this is our new bathroom. ఎంత చమక్ మెరిసిపోతుందంటే మా ఇల్లు ఇప్పుడు నార్మల్గా లేదు. ఐ కాంట్ వెయిట్ టు షో యూ బాత్రూమ్ అప్గ్రేడ్ తర్వాత ఎలా ఉందో. కొంతమంది షవర్ అండ్ బాత్ టబ్ కూడా మార్చేస్తారు న్యూ ఫాసెట్స్ ఇచ్చి. అదైతే మేము చేయించలేదు, బికాస్ ఆల్రెడీ షవర్ కాస్కోలో మేము చాలా మంచి బ్రాండ్ తీసుకున్నాము. సో అదైతే యాజ్ ఇట్ ఈస్ ఉంచేసాము. బట్ మిర్రర్స్ గేవ్ అ కంప్లీట్ న్యూ లుక్. దాని మీద స్టేజింగ్ అంటే డెకరేషన్ కూడా చేసాము మేము. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. ఈ పీరియడ్ ఏమైతే ఉందో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పటికీ, దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ మై సెల్ఫ్, స్ట్రెస్ అనేది మన లైఫ్లో కొంచెం సేపే ఉంటుంది, ఆ తర్వాత డెఫినెట్గా ఇట్ విల్ గో అవే. సో వై నాట్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఎంబ్రేస్ ఇట్ అండ్ బీ రెడీ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఐ న్యూ దట్ మంచి వర్క్ చేసాం, బాగా చేసాము, అంతా మంచిగా జరుగుతుంది అని కాన్స్టెంట్గా ఐ వాజ్ టెలింగ్ మై సెల్ఫ్, ఫుల్ ఆన్ పాజిటివ్ థాట్స్ అనమాట, ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా అంతా బాగా అవుతుంది అని. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఎవరైనా ఎన్సీలో ఎస్సీలో కానీ మీరు ఒక మంచి రియాల్టర్ కోసం చూస్తున్నారంటే మా రియాల్టర్ ఈమెయిల్ అడ్రస్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్. తిను ఎస్పెషలీ మా ఏరియాలో చాలా పాపులర్ అనమాట. తను మంచి ప్రాక్టికల్ సజెషన్స్ ఇచ్చింది మాకు. మేమేమైతే తప్పు చేసామో, అంటే ఒక రాంగ్ రియాల్టర్ని సెలెక్ట్ చేసుకుని అది ఇంకెవరూ చేయకూడదు, అబ్రాడ్ నుంచి ఇండియా మూవ్ అవుతున్నారంటే మంచి రియాల్టర్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ చెక్తో పాటు అసలు వాళ్ళు ఎన్ని హౌసెస్ అమ్మారు, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్ థింగ్ మేము చేసింది మా హౌస్ని స్టేజ్ చేయటము. అంటే రెంటల్ ఫర్నిచరు బయట నుంచి తెచ్చి ఇంట్లో సర్దామన్నమాట టు మేక్ ద హౌస్ బ్యూటిఫుల్. ఆల్ ఆఫ్ దాట్ ఈస్ గోన్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కామెంట్ సెక్షన్ చాలా డ్రైగా ఉందండి, ప్లీజ్ కింద కామెంట్స్ చేయండి. దట్ విల్ మేక్ మీ సో హ్యాపీ అండ్ ఇట్ విల్ మేక్ మీ మోర్ కనెక్టెడ్. నాకు ఇంకా మోటివేషన్ తోటి మరిన్ని వీడియోస్ చేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్ గైస్, టేక్ కేర్ అండ్ హ్యాపీ వీకెండ్.